పని లేదమ్మా, మూల కత్తిపేట ఒకటి తీసుకురావే. అవునా? కత్తిపేట ఎందుకని ఆ ముందు ముడి కోసి దేనికి ఏంటి లోపల నాకు డైరీ లేదు. నీ అమ్మకడు మా ఇంట్లో 10 కుక్కలు తిరుగుతున్నాయి నాయన. అసలు మయ్య ఈ పదారు కుదుర ఎదవాంటి ఎదవిన్నాడా? అసలు ఎదవ జ్ఞానం ఉండదు ఈ ఎదవకి. అమ్మా బాబా రాజు నాకు బ్రహ్మాండం జరిపింది. కరెక్ట్గా సరిపోద్ది. ఫోటో తెగిద్దాం, ఫోటో తెగిద్దాం, ఫోటో తెగిద్దాం. రేపు సొమ్మంతా తీసుకొని పోరాడింది. బాబర్ మీ నాన్నగారు వచ్చారు. వచ్చాడు మీ నాన్న. ముంచారు కంపెనీ అమ్మ కడుపులు మాడ, ముంచారు కంపెనీ అమ్మ కడుపులు మాడ అని. ఏమండి దీనికేమి కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమేందో చెప్పనేలేదు. ఏమిడికేమి దైవం తరచుగా ధనికులు లాగి తడిపెట్టుతోడు, చేతులు చేమ రాకులతోడు, హృదయం ఉక్కు ముక్కలతోడు చేయించుంది. అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో. ఇప్పటికింతే కానీ 2-3 గ్రామాలు కాదు. ఓహో, ఇకనేమి ఎప్పటి పాఠం ఎదిగినది? ఇది వరకేమో రేపు రేపు అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపునకు మరి 2 త్రోపులు తగిలించాలి, సరిపెట్టారు. కాదు కాదు, నా మాట కడవరికినప్పుడు నీకు తోచింటాను. ఇదిగో అదుగునికి దుంతని ఇప్పుడు తొంట చేయి చూపినా. అంతటి తమరేమైనా ఊరకుందిరా? మరి ఒక తుంటరిని ఆశ్రయింతురు, ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆవిడ కానొక తొంటి చేయి చూపులు ఈ తొంటి చేతులను తెచ్చి తమరు మా ఇంటికి తోరణం కూర్చుదురు, అంతేనా? మాట శాంతంగా వెనకే మండిపడి నేనేమి చెప్పగలను? చిరాకు మాని చివరంతా విను. ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని విని నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించదని, కానీ అది వేరొక అయితే ఏ మందో మాపో నుండి చాలు చాలు. ఇక మీ వల్ల నేను మా అమ్మతో పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అటులైన నిన్ను విడిచి నేను బ్రతకగలనా చింతామణి? వీడికి ప్రాణములు మిత్ర విడచి వీడికి భార్యను
చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే. నే కాదనలేను, కానీ ఈ నెలలో ఎర్రని యాగానేనను తెచ్చిచ్చినారా చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళి అక్కడే చుక్కెళ్ళినప్పుడు నేను మాత్రమేమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకేమైనా ఉపేక్ష చేసి తిన తెచ్చిపోతున్నాను. తండ్రి కట్టిన ఎల్లు గాయాదులకు విక్రయించి కూడకొని వచ్చి కులము వారల్లో నీకు